సాగుతూనే ఉంటే మళ్ళీ అందరూ వస్తూ ఉంటారు. సో మీరందరూ సినిమా చూస్తే పూర్తిగా ఒక మెసేజ్ ఉంటుందండి. గన్స్ ఎక్కువ వాడకండి. సో గన్స్ వాడడం వల్ల ప్రజలు చనిపోతున్నారు. హలో ఎలా ఉన్నావు అమ్మ అనే కన్నా హలో మీ అమ్మాయి చనిపోయిందనే వాయిస్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి గన్స్ తగ్గించడానికి చూస్తాడు. సో ఆ మెసేజ్ మనకి మామూలుగా ఒక చిన్న విషయంలో చెప్పచ్చు. లవ్ స్టోరీ సాగదీసినా బాగుండేది. మొత్తం తీసి ఆడపిల్లల జడలు వేసుకున్నప్పుడు జడల లబ్బర్ సాగదీసినట్టు సాగదీశారు అంతే. సో ఓవరాల్గా పార్ట్ 2 అయితే మాత్రం ఇలా రావద్దు. మంచి స్టోరీతో అండి. రవితేజ గారు ఐ లవ్ యూ, మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి. లోపల సో ఒక డైలాగు మీకోసం చెప్తున్నాను నేను. ఒకవేళ గన్స్ అంటూ పెరిగిపోతే చావు చౌక, అర్థమైందా? చావు చౌక చంపించడమే కాస్ట్ అనేటువంటి డైలాగ్ ఒకటి ఉంటుంది. ఒకవేళ మనం గన్స్ పంచిపెట్టినట్టయితే మనిషి అనేటువంటి వాడు మిగతా మనిషికి మించిన గన్స్ ఉంటాయని సినిమాలో కాన్సెప్ట్ చేయడం జరిగింది. పార్ట్ 2 కూడా ఉంది. లెట్ వెయిట్ ఫర్ పార్ట్ 2. ఇట్స్ ఈగల్ అన్న. ఈగల్ మూవీ చూసినానన్న. ఈగల్ మూవీ అయితే సోగా ఉంది. అంత హెవీగా అయితే ఇంపాక్ట్ అయితే లేదు. బట్ దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చేసి అజయ్ ఘోషల్ గారి కామెడీ యాక్షన్ సీన్స్ అయితే బాగుండేవి. బట్ మైనస్ వచ్చేసి ఓవర్ ఎలివేషన్స్ వల్ల కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది మనకి. ఇంటర్వ్యూలో ఒక హాఫ్ అన్ అవర్ ముందర బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. బట్ పబ్జీ, ఫ్రీ ఫైర్ ఈ గేమ్స్ ఉంటాయి కదా, దాంట్లో స్నైపర్ షాట్లు, AWM, కార్ 98 ఈ గేమ్స్ ట్రైనింగ్ ఆలికిపోయినామా అన్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు. మొత్తం అవే షార్ట్స్ ఉంటాయి. కానీ దీనిలో స్టోరీ లైన్ బాగుంది. దాన్ని ఎగ్జిక్యూషన్, నరేషన్ అనేది అంత లాగ్ అనిపించింది అనమాట. బట్ ఆ మెసేజ్ ఏంటంటే గన్స్ ప్రతి ఒక్కరి చేతికి వస్తే ఎంత అరాచకం జరుగుతుందో అలాంటి వాళ్ళ చేతికి వెళ్ళకూడదు అనేది మన హీరో ఫైట్ చేస్తాడు అనమాట. అది మాత్రం చాలా బాగుంది. నాకు మెసేజ్ పరంగా అయితే బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని దానిలో బాగుంది, కొన్ని దానిలో ఇరిటేట్గా అనిపించింది. రవితేజ గారి లుక్ కూడా చాలా బాగుంది. లవ్ స్టోరీ అయితే అంత ఇంపాక్ట్ అయితే లేదు. బట్ సినిమా అయితే ఓ రకంగా ఉందన్న. అంతే పబ్జీ, ఫ్రీ ఫైర్ రవితేజ ఫ్యాన్స్కి నచ్చుతుంది. మిగతా వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అదే చెప్తున్నా కదా మెసేజ్. అంటే ప్రతి ఒక్కరికి గన్ను ఇస్తే ఎంత అమెరికా లాంటి దేశాలలో ఫ్రీ గన్ ఇస్తే ఎట్లా చెప్తా చూడు. అంటే ఇప్పుడు గన్ ఇచ్చినారంటే జాబ్ గన్ పోయి దారుణత ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి గన్ ఇస్తే ఎంత అరాచకం జరుగుతుందని మంచి మెసేజ్ ఉందనా. అదే చెప్తున్నా. పట్టు వస్త్రాలు కూడా, ఎందుకంటే చీర ఇప్పుడు పొట్టి డ్రెస్సులు వేసుకుంటేవి అమ్మాయిలు మంచి సంప్రదాయంగా అట్లా చీరలు కట్టుకొని అట్లా ఉంటే బాగుంటుంది సంప్రదాయంగా. అలాంటి బట్టలను ఎంకరేజ్ లేకుండా పోయింది. కానీ నిజంగా బాగా గుర్తు చేసినావు. అలాంటి దుస్తులు ధరించండి అమ్మాయిలు. పొట్టి బట్టలు అంతా కనుచ్చలాగా పెట్టుకోకండి. ఎప్పుడైనా సరే సంప్రదాయాలు పట్టించండి. మీకే ఆడిస్ మళ్ళీ రేపు February 14 వస్తుంది. అంతా బట్ట బయలుగా తిరగాకండి. అది చెప్తున్నాం. అలాంటి సింగిల్ ఉంటారు, ఊకున్నారు. ఓవరాల్ అంటే ఓ రకంగా యాక్షన్ లవర్స్కి అదే చెప్తున్నా. పబ్జీ రవితేజ ఫ్యాన్స్కి నచ్చుతాం. మిగతా వాళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. రేటింగ్ 3.4.